శాంతి టీవీని వీక్షిస్తున్న వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. లేఖనాలకు వెళ్ళి ఒక మాటని జ్ఞాపకం చేసుకుందాం. 3వ యోహాను పత్రిక మొదటి 2 వచనాల్ని మనం చదువుకున్నాం. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయుకు శుభమని చెప్పి వ్రాయినది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థన చేయుచున్నాను. చాలా శ్రేష్టమైనటువంటి మాట యోహాను గారి ద్వారా దేవుడు రాపిస్తూ ఉన్నాడు. యోహాను గారు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటుండగా గాయు విని వాక్యాన్ని అంగీకరించి ప్రభులోకి వచ్చినట్లు లేఖనాలను బట్టి మనము నేర్చుకుంటూ ఉన్నాం. యోహాను గాయుకు ఉత్తరం రాస్తూ ఉన్నాడు. గాయు వర్ధిల్లుచున్నాడని, అభివృద్ధి చెందుతూ ఉన్నాడని సంతోషపడుతూ మరి ఉత్తరాన్ని రాసినట్లు లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. గాయు అని పేరు కలిగినటువంటి వాళ్ళు దైవ గ్రంథంలో 3 వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉన్నారు. అపోస్తల కార్యము 20వ అధ్యాయం 4వ వచనంలో దెర్బీ పట్టణస్థుడైనటువంటి గాయు అనేటటువంటి ఒక వ్యక్తి మనకు కనిపిస్తూ ఉన్నాడు. అలాగే అపోస్తల కార్యం 19:29లో మాసిదోనియా వాడైనటువంటి గాయు మరొక వ్యక్తి కూడా అక్కడ కనిపిస్తూ ఉన్నాడు. అలాగే మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఒక గాయు కనిపిస్తున్నాడు. కొరింథీ పట్టణస్థుడైనటువంటి గాయు మనకు కనిపిస్తూ ఉన్నాడు. యోహాను గారు ఈ 3లో ఎవరికి లేఖ రాసినాడంటే కొరింథీ పట్టణస్థుడైనటువంటి గాయుకి రాసినట్లు మరి లేఖనాలు మాట్లాడుతున్నాయి. యోహాను భక్తుడు మరి కొరింథీ పట్టణంలో ఆయన దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటుండగా గాయు వాక్యము విని వాక్యాన్ని అంగీకరించి ప్రభువుని స్వంత రక్షకుడుగా మరి అంగీకరించినట్లు లేఖనాలను బట్టి మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఇతడు అంతేకాదు గాయు ఏ విధంగా అభివృద్ధి చెందుతూ ఉన్నాడు అని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి అని ఒకవేళ మనం ప్రశ్నించుకున్నట్లయితే, మొదటగా 2వ వచనంలో గాయు వర్ధిల్లుచూ ఉన్నాడని చెప్తూ ఉన్నాడు. గాయు వర్ధిల్లుచూ ఉన్నాడని చెప్తూ ఉన్నాడు. వర్ధిల్లడం అనగా అభివృద్ధి చెందడం అని, ఇంకా ఆస్వాదించబడడం అని, దేవుని యొక్క దీవెనలు పొందుకోవడం అని మీకు తెలియజేస్తూ ఉన్నాను. వర్ధిల్లడం అంటే అభివృద్ధి చెందడము. ముఖ్యంగా అభివృద్ధి చెందాలి. దేవుని బిడ్డలు ప్రభువుని ఎరిగిన తర్వాత, యేసయ్య నిజమైన దేవుడని తెలుసుకున్న తర్వాత ఆ బిడ్డలు అభివృద్ధి చెందాలి. అక్కడే ఆగిపోకూడదు. దేవుని వాక్యాన్ని వినటంలోనూ, చదవటంలోనూ, ఆలయానికి వెళ్ళటంలోనూ, ప్రార్థన చేయటంలోనూ అభివృద్ధి చెందుతూ ఉండాలి. చాలామంది రక్షింపబడ్డాం సరిపోయిందని అలాగే ఉండిపోతారు. ఆ విధంగా దేవుని బిడ్డలు ఉండకూడదు. దేవుని బిడ్డలు ప్రతినిత్యము దేవుని వాక్యాన్ని తెలుసుకుంటూనే ఉండాలి. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని తెలుసుకుంటూ ఉంటావో, ప్రార్థన చేస్తూ ఉంటావో, ఆధ్యాత్మికంగా బహుగా అభివృద్ధి చెందుతూ ఉంటావు అన్నటువంటి సత్యాన్ని మనం గమనించాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి వర్ధిల్లేటటువంటి వారంగా ఉండాలి. అయితే నేటి దినాన్ని వర్ధిల్లడం అనేది 2 విధాలుగా ఉంది. ఒకటి భౌతికంగా వర్ధిల్లడం, ఒకటి ఆధ్యాత్మికంగా వర్ధిల్లడము మరొకటి. చాలామంది భౌతికంగా వర్ధిల్లాలని ఇష్టపడుతూ ఉన్నారు. లోక సంబంధమైన ఆస్తులు సంపాదించుకోవాలని, లోక సంబంధమైన ధనాన్ని సమకూర్చుకోవాలని, లోక సంబంధమైనటువంటి అధికారాన్ని సంపాదించుకోవాలని చాలామంది భౌతికంగా వర్ధిల్లాలనే ఇష్టపడుతూ ఉన్నారు. భౌతికంగా వర్ధిల్లితే ఒకవేళ ఇక్కడ నీవు గొప్పగా ఉంటావేమో, కానీ దేవుని సముఖంలో కాదు.
ఆధ్యాత్మికంగా వర్ధిల్లాలి. దేవుని బిడ్డలు ఆధ్యాత్మికంగా వర్ధిల్లేటటువంటి వారంగా ఉండాలి. అనగా రక్షింపబడిన తర్వాత లేఖనాల్లో ఉన్నటువంటి సత్యాలను తెలుసుకోవాలి, లేఖనాలు చదవాలి, అందులో ఉన్నటువంటి వాటిని జాగ్రత్త చేసుకోవాలి. అంతేకాదు ప్రార్థన చేసేటటువంటి వారంగా ఉండాలి, ప్రభుపక్షంగా పాటలు పాడేటటువంటి వారంగా ఉండాలి, సాక్ష్యం చెప్పేటటువంటి వారంగా ఉండాలి. ఇవన్నీ వర్ధిల్లటానికి సూచనలుగా కనిపిస్తున్నాయి. దేవుని బిడ్డలు ఆధ్యాత్మికంగా వర్ధిల్లేటటువంటి వారుగా ఉండాలి. భౌతికంగా వర్ధిల్లితే మరి ఇక్కడ మాత్రమే ఒకవేళ మనం బాగా బ్రతకొచ్చేమో కానీ దేవుని సముఖానికి వెళ్ళలేము. కాబట్టి ఆధ్యాత్మికంగా వర్ధిల్లేటటువంటి వారంగా మనం ఉండాలని లేఖనాలను బట్టి మీకు మనవి చేస్తూ ఉన్నాను. నీ వర్ధిల్లాలంటే ఎలాంటి వ్యక్తివిగా ఉండాలి? ఆధ్యాత్మికంగా వర్ధిల్లాలంటే ఎలాంటి వ్యక్తివిగా ఉండాలని ప్రశ్నించుకున్నట్లయితే సామెతలు 28:25లో ఒక మాట ఉంది. ప్రభువునందు నమ్మిక ఉంచాలి. మొదట నువ్వు ప్రభువుని నమ్మాలి. ఆధ్యాత్మికంగా నీ వర్ధిల్లాలంటే లేక అభివృద్ధి చెందాలంటే ప్రభువుని సంపూర్ణంగా నమ్మాలి. ఆయనే నిజమైనటువంటి దేవుడని, ఆయనే లోకరక్షకుడని, ఆయనే మన పాపాలకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడని, ఆయనే మన కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడని, ఆయనే మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడని నీవు సంపూర్ణంగా నమ్మాలి. కాబట్టి ప్రభువునందు నమ్మిక ఉంచాలి. నీవు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలంటే మొదట ప్రభువునందు నమ్మిక ఉంచాలన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. రెండోది యథార్థత కలిగి ఉండాలి, యథార్థవంతులమై ఉండాలి. వేషధారణ కలిగినటువంటి వారంగా కాదు, ఇంకా హృదయంలో ఒకటి ఉంచుకుని పైకి మాట్లాడేటటువంటి వారంగా ఉండకూడదు. చాలామంది అదే చేస్తూ ఉన్నారు. హృదయంలో ఒకటి ఉంచుకొని పైకి ఇంకొక విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అది యథార్థత ఏమాత్రమో కాదు. దేవుని సన్నిధిలో యథార్థవంతులమై ఉండాలి. ఎందుకంటే ఆయన మన హృదయాలను పరిశోధించి తెలుసుకునేటటువంటి దేవుడై ఉన్నాడు అన్నటువంటి సత్యాన్ని మర్చిపోకూడదని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అన్ని ఊరు చూస్తారులే, నా హృదయంలో ఉన్నటువంటిది ఎవరు చూడగలరు అని అనుకుంటున్నావేమో. నీ హృదయంలో ఉన్నటువంటి ప్రతి ఆలోచనను, ప్రతి తలంపును దేవుడు చూస్తూ ఉన్నాడు అన్నటువంటి సత్యాన్ని మనం మర్చిపోకూడదనే మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి యథార్థత కలిగినటువంటి వారంగా ఉండాలని లేఖనాలు మాట్లాడుతున్న సామెతలు 2:7లో మనము చూస్తూ ఉన్నాం. ఆధ్యాత్మికంగా ఎదగాలంటే దేవుని సన్నిధిలో యథార్థవంతులమై ఉండాలి. మూడోది ఆయన ఆలయాన్ని ప్రేమించేటటువంటి వారంగా ఉండాలి. ఆధ్యాత్మికంగా ఎదగాలంటే ఆత్మీయ జీవితంలో దేవుని ఆలయాన్ని ప్రేమించాలి. దేవుని ఆలయాన్ని ప్రేమించేటటువంటి వారంగా ఉండాలి. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారు ఆయన ఆలయాన్ని కూడా ప్రేమిస్తారు. అంతేకాదు తప్పకుండా ప్రతి పరిశుద్ధ దినాన దేవుని ఆలయానికి వెళ్ళేటటువంటి వారుగా ఉంటారు కదా. కాబట్టి దేవుని ఆలయాన్ని ప్రేమించేటటువంటి వారంగా మనం ఉండాలని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ప్రార్థన చేసేటటువంటి వారంగా ఉండాలి. నీవు ఆత్మీయ జీవితంలో వర్ధిల్లాలంటే ప్రార్థనా జీవితము ఎంతో అవసరమైందనే మీకు తెలియజేస్తున్నాను. ప్రార్థనా జీవితం లేనట్లయితే నువ్వు ఎక్కడున్నటువంటి వాడు అక్కడే ఉంటావు ఎన్ని సంవత్సరాలైనా. నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగాలంటే ప్రభువుని గురించి ఇంకా గొప్ప సంగతులు తెలుసుకోవాలంటే, గొప్ప విషయాలు తెలుసుకోవాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేటటువంటి వారంగా ఉండాలి. ప్రార్థన చేసేటటువంటి వారు ఆధ్యాత్మికంగా మరి ఎదుగుతారన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ప్రభువుని ఆశ్రయించేటటువంటి వారంగా ఉండాలి. ఆధ్యాత్మికంగా ఎదగాలంటే ప్రభువుని ఆశ్రయించాలి. ప్రభువుని ఆశ్రయిస్తేనే, ఆయన ఆశ్రయం లేకొస్తేనే వారిని ఆయన ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి చేస్తాడన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే దావీదు అంటాడు, ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించమంటాడు. ఏమిటి ఆ ఎక్కలేనంటే ఎత్తైన కొండ అంటే మరి ఆయన విశ్వాస జీవితము. నా విశ్వాస జీవితం ఎలాగా ఉండాలంటే ఉన్నతమైనదిగా ఉండాలి ప్రభు అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి
ప్రభువును ఆశ్రయించినట్లయితే మన ఆత్మీయ జీవితంలో దేవుడు బహుగా మనల్ని అభివృద్ధి చేస్తాడన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి వర్ధిల్లాలి అంటే ప్రభువును ఆశ్రయించాలి. ప్రభువును ఆశ్రయించి వర్ధిల్లినటువంటి వారు దైవ గ్రంథంలో చాలామంది మనకు కనిపిస్తారు. ప్రభువును ఆశ్రయించకుండా ఎవరు కూడా అభివృద్ధి చెందలేరన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. అయితే నేటి దినాన చాలామంది వర్ధిల్లటం లేదు, అభివృద్ధి చెందటం లేదు. ప్రభువుని ఎరగుతున్నారు కానీ ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందకుండా అలాగే ఉండిపోతున్నారు. ఎందుకని అని మనం ప్రశ్నించుకున్నట్లయితే లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. సామెతలు 28:13లో అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, అతిక్రమములను దాచిపెట్టేటటువంటి వారు వర్ధిల్లరని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. నీకున్నటువంటి నీ పాపపు జీవితాన్నంతా దాచిపెట్టుకుంటే నీవు ఏమాత్రమూ ఆత్మీయ జీవితంలో వర్ధిల్లలేవు. దేవుడు వారిని అభివృద్ధి చేయడన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అతిక్రమాలను విడిచిపెట్టాలి. క్రమము కానిది నీ జీవితంలో ఉండటానికి వీల్లేదు. దేవుడు ఒక క్రమాన్ని ఏర్పాటు చేసినాడు, ఆ క్రమంలోనే మనం నడిచేటటువంటి వారంగా ఉండాలి. క్రమము కానిది అక్రమం అవుతుందన్నటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి. కాబట్టి అతిక్రమాలను దాచేటటువంటి వారు ఎవరు కూడా వర్ధిల్లరని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఇంకా మనం చూసినప్పుడు ఇర్మియా 22లో దేవుని మాట వినని వారిని ఆయన వర్ధిల్ల చేయడని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. దేవుని మాట వినకపోతే నువ్వు వర్ధిల్లవు, అభివృద్ధి చెందవు. నువ్వు అభివృద్ధి చెందాలంటే దేవుని మాట వినాలి. ఆయన మాట వినకుండా దేవుని మాటను నిర్లక్ష్యం చేసి దేవుని మాటలను తృణీకరించి ఆ మాటలు లెక్క చేయకుండా నీ ఇష్టానుసారంగా జీవించినట్లయితే ఆత్మీయ జీవితంలో నీవు వర్ధిల్లవన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని మాట వినేటటువంటి వారంగా మనం ఉండాలి. దేవుని మాట వినాలి నువ్వు అభివృద్ధి చెందాలంటే. ఇంకా లేఖనాల్లోకి వెళ్ళి మనం చూసినప్పుడు ఇర్మియా 10:21లో మరొక మాట కూడా కనిపిస్తుంది. ప్రార్థనా జీవితం లేని కారణంగా మనము వర్ధిల్లటం లేదు. ప్రార్థనా జీవితం లేని కారణంగా, ప్రార్థన చేయకపోవడం వల్ల మనం వర్ధిల్లటం లేదని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. నీ జీవితంలో ప్రార్థన లేమి వల్ల నువ్వు ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందటం లేదన్నటువంటి సత్యాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి వర్ధిల్లాలి, మనం కూడా గాయు వర్ధిల్లలాగున వర్ధిల్లాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ విధంగా వర్ధిల్లాలంటే యథార్థవంతులమై ఉండాలి, ప్రార్థనాపరులమై ఉండాలి, దేవుని మాట వినేటటువంటి వారమై ఉండాలి, అలాగే దేవునికి ఇష్టానుసారంగా నడుచుకునేటటువంటి వారంగా ఉండాలని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి మొదటగా గాయు వర్ధిల్లుచూ ఉన్నాడు, ఆత్మీయ జీవితంలో వర్ధిల్లుచూ ఉన్నాడని తెలియజేస్తూ ఉన్నాడు. రెండో మాటను మనం గమనించి చూస్తున్నప్పుడు గాయు ప్రేమ హృదయము కలిగినటువంటి వాడు, గాయు ప్రేమ హృదయం కలిగినటువంటి వాడని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. దేవుని బిడ్డలు ప్రేమ కలిగినటువంటి వారుగా ఉండాలి, కక్షపూరితమైనటువంటి వారుగా ఉండకూడదు, ఇంకా ద్వేషించేటటువంటి వారుగా ఉండకూడదు, అసూయ చెందేటటువంటి వారుగా ఉండకూడదు. కానీ ప్రేమ కలిగినటువంటి హృదయము దేవుని బిడ్డలకు ఉండాలన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. గాయు అభివృద్ధి చెందిన తర్వాత ఒక సంఘానికి కాపరిగా ఉన్నాడు. ఆ సంఘానికి ఏపేసి పట్టణం నుంచి కొద్దిమంది సంఘ పెద్దలు వచ్చారంట కదా. ఏపేసి పట్టణం నుంచి గాయు ఉన్నటువంటి సంఘానికి కొద్దిమంది సంఘ పెద్దలు వచ్చినప్పుడు గాయు వారిని ఆహ్వానించి ఇంకా వారికి కావలసినటువంటి అవసరతలన్నీ కూడా తీర్చి వారికి పరిచర్య చేసి వారిని క్షేమంగా ఏపేసి పట్టణానికి పంపించినట్లు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఆ సంఘ పెద్దలు ఏపేసి పట్టణం పోయిన తర్వాత వారు సంఘంలో నిలబడి గాయును గురించి చెప్తూ ఉన్నాడు. గాయు ప్రేమ కలిగినటువంటి వాడు, గాయు ప్రేమ హృదయం కలిగినటువంటి వాడని సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. కాబట్టి మనం కూడా గాయు ప్రేమ హృదయం కలిగి ఉన్నాడు కాబట్టి మనం కూడా ప్రేమ కలిగి ఉండాలి.
ఎందుకని? మన ప్రభువు ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఆయన తన ప్రేమని వెల్లడిపరిచినాడు. ఎక్కడ? కలువరి సిలువలో తన ప్రేమను చూపించినటువంటి దేవుడు. ఆయన ప్రేమకు వారసులమై ఉన్నాము. కాబట్టి మనం కూడా ప్రేమ కలిగినటువంటి వారంగా ఉండాలని లేఖనాలను బట్టి మనము నేర్చుకుంటూ ఉన్నాము. అందుకే చెప్తున్నాడు యోహాను సువార్త 15:9, నా ప్రేమ యందు నిలిచి ఉండండి, నా ప్రేమ యందు నిలిచి ఉండండి, మీరు లోకంలో కాదు, నా ప్రేమ యందు నిలిచి ఉండమని ప్రభువు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రేమ కలిగినటువంటి వారుగా మనం ఉండాలని లేఖనాలను బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమను గురించి చాలా విషయాలు దైవ గ్రంథంలో ఉంది. దైవ గ్రంథం అంతా కూడా దేవుని యొక్క ప్రేమను గురించి మాట్లాడుతూ ఉంది. కాబట్టి ఆయన పిల్లలమైనటువంటి మనం కూడా ఆయన ప్రేమకు వారసులంగా ఉన్నాం. కాబట్టి ప్రేమ కలిగినటువంటి వారంగా మనం ఉండాలన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎవరిని ప్రేమించాలి అంటే లేఖనాలు మాట్లాడుతున్నాయి, ప్రభువుని ప్రేమించేటటువంటి వారంగా ఉండాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట 24వ వచనంలో ప్రభువుని ప్రేమించాలి. ఆయన మన కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన మన కొరకు మరి మన పాపాలను తీసివేసినటువంటి దేవుడై ఉన్నాడు. మన కొరకు ఆయన కలువరి సిలువలో రక్తాన్ని చిందించినటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి ప్రభువుని ప్రేమించేటటువంటి వారంగా ఉండాలి. అలాగే 119వ కీర్తన 165వ వచనంలో ధర్మశాస్త్రాన్ని ప్రేమించేటటువంటి వారంగా ఉండాలి. దేవుని పిల్లలమైనటువంటి మనము నూతన ధర్మశాస్త్రమైనటువంటి దైవ గ్రంథాన్ని ప్రేమించేటటువంటి వారంగా మనం ఉండాలని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. దేవుని వాక్యాన్ని నువ్వు ప్రేమిస్తే వేకువనే లేచి చేయాల్సిన పని ఏంటంటే దేవుని వాక్యాన్ని చదవాలి. ప్రతి ఒక్కరం కూడా దేవుని వాక్యాన్ని చదివేటటువంటి వారంగా ఉండాలి. చదివినటువంటి విషయాలను జాగ్రత్త చేసుకునేటటువంటి వారంగా కూడా ఉండాలని లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇంకా ప్రభు కార్యాలను ప్రేమించాలి. ఆయన మన జీవితంలో చేసినటువంటి కార్యాలను మరి జ్ఞాపకం చేసుకునేటటువంటి వారంగా, ఆ కార్యాలను ప్రేమించేటటువంటి వారంగా మనం ఉండాలని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. అంతేకాదు విశ్వాసులు కూడా ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలని యోహాను సువార్త 13వ అధ్యాయము 34-35 వచనాల్లో మనం చూస్తున్నాం. విశ్వాసులు కూడా ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. ఒకరినొకరు ద్వేషించుకునేటటువంటి వారుగా ఉండకూడదు. ఒకరినొకరు ఎదిరించుకునేటటువంటి వారుగా ఉండకూడదు. ఐక్యత కలిగి ప్రేమ కలిగి ఉన్నట్లయితే అలాంటి సంఘము బహుగా అభివృద్ధి చెందుతుంది, బహుగా విస్తరిస్తుంది, బహుగా దేవుని పని జరిగిస్తుందన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకంలో ఉంచుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రేమ కలిగి ఉండాలి. ఇలాంటి ప్రేమ ఏం చేస్తుందంటే ఆదరణనిస్తుంది, సమాధానాన్ని ఇస్తుంది, అలాగే క్షేమాభివృద్ధిని కలుగజేస్తుంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో క్షేమాభివృద్ధిని కలుగజేస్తుంది అన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రేమ హృదయం కలిగినటువంటి వాడు. ప్రేమను గురించి మరి 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో మరి చాలా విషయాలు చెప్పబడ్డాయి. ప్రేమ లేని వాడినైతే నేను మరి ఎలాంటి వాడినంట, ప్రేమ లేని వాడినైతే ప్రేమ లేకపోతే ప్రయోజనం లేదని చెప్తున్నాడు. ప్రేమ లేకపోతే మరి నేను వ్యర్థుడినని పౌలు గారు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రేమ కలిగి ఉండాలి. ఎన్ని ఉన్నా ప్రేమ లేకపోతే మనం వ్యర్థులమే. ప్రేమ కలిగినటువంటి వారంగా మనం ఉండాలని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి రెండోదిగా గాయు ప్రేమ హృదయం కలిగినటువంటి వాడని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. మూడోది గాయు సత్యమును అనుసరిస్తూ ఉన్నాడు. గాయు ఎవరిని అనుసరిస్తూ ఉన్నాడంటే సత్యాన్ని అనుసరించేటటువంటి వాడుగా కనిపిస్తూ ఉన్నాడు. ఏమిటి సత్యం అంటే? సత్యం అంటే ఎవరంటే ప్రభువే. సత్యమనగా ప్రభువే. ఆయన సత్యవంతుడైనటువంటి దేవుడని, సత్యస్వరూపి అయినటువంటి దేవుడని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాను ప్రభు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన సత్యమైనటువంటి దేవుడు. సత్యమైనటువంటి దేవుని గాయు అనుసరిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలమైనటువంటి మనం కూడా మరి ప్రభువుని అనుసరించేటటువంటి వారంగా ఉండాలి. సత్యస్వరూపి అయినటువంటి మన ప్రభువుని అనుసరించేటటువంటి వారంగా ఉండాలి. ప్రభు చూపిన మార్గంలో మనం ముందుకు వెళ్ళేటటువంటి వారంగా ఉండాలి. మన ఇష్టానుసారమైనటువంటి మార్గంలో వెళితే అనేక సమస్యలను తెచ్చుకుంటాం.
అనేక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను మరి కోరి తెచ్చుకుంటాం. కాబట్టి ప్రభువు మార్గంలో నడిచేటటువంటి వారంగా మనం ఉండాలని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఆయన వాక్యము సత్యమైనదని లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటాం. యోహాను సువార్త 17:17లో ఆయన వాక్యము సత్యమైన, దేవుని యొక్క వాక్యము సత్యమైనది. ప్రభువు సత్యమైనటువంటి దేవుడు, ఆయన వాక్యము సత్యమైనది. ఆ వాక్యాన్ని మనం అనుసరించేటటువంటి వారంగా ఉండాలి. వాక్యం ఏం చెప్తుందో నేర్చుకోవాలి, వాక్యం ఎలా వెళ్ళమంటుందో నేర్చుకోవాలి, ఏ విధంగా ముందుకి నడవమంటుందో మనం నేర్చుకోవాలి. వాక్యానుసారంగా నడుచుకునేటటువంటి వారంగా మనం ఉండాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ప్రభువు మార్గాలు సత్యమైనవని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఆయన మార్గాలు సత్యమైనవని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి ఆ సత్యాన్ని గాయు అనుసరిస్తూ ఉన్నాడు. ఆ సత్యాన్ని గాయు అనుసరించేటటువంటి వ్యక్తిగా కనిపిస్తున్నాడు. నేటి దినానైతే ఎవరిని అనుసరిస్తారు మనుషులు అంటే, పేరుగాంచినటువంటి ధనవంతులను అనుసరిస్తూ ఉన్నారు, రాజకీయ నాయకులను అనుసరిస్తూ ఉన్నారు. ఇంకా మనం చూసినప్పుడు కొద్దిమంది పెద్ద పెద్ద వ్యక్తులను అనుసరించేటటువంటి వారుగా కనిపిస్తున్నారు. భౌతిక సంబంధమైనటువంటి వ్యక్తులను అనుసరిస్తూ ఉన్నారు. అదేమాత్రము మంచిది కాదు. మొదట మనం ప్రభువును అనుసరించాలి. సత్యస్వరూపైనటువంటి ప్రభువును అనుసరించేటటువంటి వారంగా మనం ఉండాలని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. సత్యస్వరూపి అయినటువంటి ప్రభువును అనుసరించాలి. ప్రభువును అనుసరించినట్లయితే ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు, నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటాడు. ఇంకా ఆయన నువ్వు చేసేటటువంటి పనిని జ్ఞాపకం చేసుకునేటటువంటి దేవుడని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము ప్రభువుని అనుసరించేటటువంటి వారంగా ఉండాలని మీకు తెలియజేస్తున్నాను. ఎవరిని అనుసరించినా కూడా నీకు ఏ మేలు జరగదనే మీకు తెలియజేస్తూ ఉన్నాను. మనుషులు స్వార్థప్రియులని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి ఎవరిని అనుసరించినా నీకు మంచి జరగదు, నీకు మేలు జరగదు, నీ కుటుంబానికి మేలు జరగదు. ఎప్పుడు నీకు మేలు జరుగుతుందంటే, ఎప్పుడైతే ప్రభువును అనుసరిస్తావో, ఆయన వాక్యాన్ని ఆధారం చేసుకుంటావో, ప్రభువు మార్గాల్లో నడుస్తావో, అప్పుడే నీకు మేలు జరుగుతుందన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలనే మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి గాయు సత్యమును అనుసరించేటటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. మనం కూడా సత్యాన్ని అనుసరించేటటువంటి వారంగా ఉండాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. సత్యాన్ని అనుసరించినట్లయితే ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు, మన కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటాడు. నీవు సత్యాన్ని అనుసరించినట్లయితే ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఎంతగానో అభివృద్ధి చెందుతావు. సత్యవంతుడైనటువంటి దేవుని మాట విన్నట్లయితే, ఆయన మాట విన్నట్లయితే నీ కుటుంబం బాగుంటుందని లేఖనాలను బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆయన మాట వినకుండా మరి లోక సంబంధమైనటువంటి వ్యక్తుల మాట వింటే దేవుని యొక్క ఆశీర్వాదాలను పోగొట్టుకుంటావు. కాబట్టి సత్యవంతుడైనటువంటి దేవుని మాట వినేటటువంటి వారంగా మనం ఉండాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి గాయు మొదట వర్ధిల్లుచూ ఉన్నాడు. మనం నేర్చుకున్నాం మొదటి మాట, గాయు వర్ధిల్లుచూ ఉన్నాడని యోహాను గారు రాస్తూ ఉన్నారు. దేవుని పిల్లలమైన మనము వర్ధిల్లేటటువంటి వారంగా ఉండాలి, అభివృద్ధి చెందేటటువంటి వారంగా ఉండాలి. ప్రతి విషయంలో, ఆధ్యాత్మికమైన ప్రతి విషయంలో కూడా వర్ధిల్లేటటువంటి వారంగా ఉండాలని మీకు తెలియజేస్తున్నాను. అనగా ఎదిగేటటువంటి వారంగా ఉండాలి, ఆధ్యాత్మిక విషయాలలో ఎదిగేటటువంటి వారంగా ఉండాలి. ప్రార్థనా జీవితంలో కానీ, వాక్యాన్ని చదవటంలో కానీ, వాక్యాన్ని అనుసరించటంలో కానీ, ఇంకా ఆలయానికి వెళ్ళేటటువంటి విషయంలో కానీ ఎదిగేటటువంటి వారంగా ఉండాలని మొదట మనము నేర్చుకున్నాం. వర్ధిల్లాలి. వర్ధిల్లకుండా రక్షింపబడిన తర్వాత ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళం అక్కడ ఉన్నామనుకోండి, చాలామంది ఇదే స్థితిలో ఉన్నారు. రక్షింపబడి యేసయ్య నిజమైన దేవుడని తెలుసుకొని ఎన్ని సంవత్సరాలైనా కూడా వారి జీవితంలో మార్పు ఉండటం లేదు.
వారి మాటలు, వారి ఆలోచన విధానము, వారి నడవడిక అన్నీ కూడా అలాగే ఉంటూ ఉన్నాయి. దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము వర్ధిల్లాలి. గాయు ప్రభువుని తెలుసుకున్న తర్వాత ఆధ్యాత్మిక జీవితంలో వర్ధిల్లుతూ ఉన్నట్లు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. రెండోది, ప్రేమ కలిగినటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. రెండో విషయం మనం నేర్చుకున్నటువంటి విషయము, ప్రేమ కలిగి ఉండాలి. దేవుని బిడ్డలమైనటువంటి మనము ప్రేమ కలిగి ఉండాలి. కక్షపూరితమైనటువంటి హృదయము ఏమాత్రము మంచిది కాదని మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలమైనటువంటి మనము ప్రేమ కలిగి ఉండాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని ప్రేమను గురించి తెలుసుకుంటావో ఆ ప్రేమను లోకానికి వెల్లడి చేసేటటువంటి వ్యక్తిగా ఉంటావు. ఆ ప్రేమను గురించి మాట్లాడాలి, ఆ ప్రేమను గురించి ప్రకటించాలి, ఆ ప్రేమను అనేక మందికి పంచేటటువంటి వారంగా మనం ఉండాలని లేఖనాలను బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను. గాయు ప్రేమ హృదయం కలిగినటువంటి వాడని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. అలాగే ఆఖరిగా గాయు సత్యాన్ని అనుసరిస్తూ ఉన్నాడని నేర్చుకున్నాం. సత్యాన్ని అనుసరించాలి. సత్యవంతుడైనటువంటి సత్యస్వరూపైనటువంటి ప్రభువును అనుసరించేటటువంటి వారంగా ఉన్నప్పుడు దేవుడు మనలను, మన కుటుంబాలను, బిడ్డలను బహుగా ఆశీర్వదిస్తాడని మీకు తెలియజేస్తూ అట్టి కృప మనందరికీ దయచేయాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. దేవుడు తన మాటలను దీవించి ఆశీర్వదించిన కాక ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైనటువంటి మా నాయన, ప్రేమగల దేవ, దయగల తండ్రి, శాంతి టీవీని వీక్షిస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ బిడ్డల కుటుంబాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయో, ఎలాంటి కష్టం ఉందో, ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో నాయన మీరు ఎరిగిన్నారు ప్రభా. మీ దయగల హస్తాన్ని చాపి మీ బిడ్డలకు సహాయం చేయండి. మీ బిడ్డలు అనేక మంది ఉద్యోగాలు లేక ఎదురు చూస్తూ ఉన్నారు. వివాహం కానటువంటి బిడ్డలు వివాహాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే సంతానం లేనటువంటి బిడ్డలు మీ వైపు చేతులు చాస్తూ ఉన్నారు. ఆర్థికపరమైన చిక్కుల్లో చిక్కిపోయినటువంటి బిడ్డలు నాయన మిమ్మల్ని గోజారుతూ ఉన్నారు ప్రభా. ఆ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ దయగల హస్తాన్ని చాపి మీ బిడ్డలకు సహాయం చేసి మీ బిడ్డలకు ఉన్నటువంటి ప్రతి సమస్యను పరిష్కరించండి. మీ బిడ్డలు సంతోషపడలాగా మీ కృప చూపమని నాయన వీక్షిస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీ దయగల చేతికి అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.